హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ అనగనగా ఒక రాజు. నవీన్ పోల్షెట్ సినిమా అనగానే కొంచెం మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే వరుసగా ఒక 3 హిట్లు కొట్టిన క్రెడిబిలిటీ తంది. అలాగే నవీన్ సినిమా మినిమం గ్యారంటీ, మినిమం కామెడీ అయితే ఉంటుందనే ఒక క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకున్నాడు. ఒక నమ్మకాన్ని ఆడియన్స్లో బిల్డ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు నవీన్. సో అతను హీరోగా వచ్చిన 4th ఫిల్మ్ ఇది అనగనగా ఒక రాజు. ఈ సినిమా ఇనీషియల్ స్టేజెస్లో 2-3 డైరెక్టర్స్, అంటే ఫస్ట్ కళ్యాణ్ శంకర్, మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ అనౌన్స్ చేశారు. తర్వాత ఇంకో డైరెక్టర్ మధ్యలో వచ్చారు. ఇప్పుడు లాస్ట్కి మారి అనే ఒక డైరెక్టర్ ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఈ సినిమాకి చాలా రోజుల తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ అనే ఒక క్రెడిట్ చూడడం జరిగింది. చిన్మయి అనే ఆవిడకి ఇచ్చారు. షీఈ్ ఎ రైటర్ యాజ్ వెల్. అంటే ఈ సినిమా రైటింగ్ ప్రాసెస్లో అండ్ డైలాగ్స్ కానీ రైటింగ్ కానీ ఇద్దరు నవీన్ పోల్షెట్టి అండ్ చిన్మయి చేయడం జరిగింది. చిన్మయి అనే ఆవిడకి మాత్రం స్పెసిఫిక్గా క్రియేటివ్ డైరెక్టర్ అనే ఒక క్రెడిట్ ఇవ్వడం జరిగింది. సో సినిమా స్టోరీ లైన్ అనేది చాలా టెంప్లేట్ ఫిల్మ్ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ. ఎందుకంటే మనం ఈ తరహా స్టోరీలో అంతకుముందు అమ్మో ఒకటో తారీఖు కానీ, లేదంటే రాయలసీమ రామన్న చౌదరి ఇలాంటి సినిమాల్లో కామెడీ ట్రాక్స్లో చూసాం అనమాట. ఒక రిచ్ అయిపోదాం అనుకునే అబ్బాయి ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలనుకుంటాడు. దాని తర్వాత జరిగిన పర్యవసానాలు ఏమిటి అనేది సినిమా స్టోరీ లైన్. అయితే ఈ టెంప్లేట్ ఫార్మాట్తో పాటుగా ఒక పొలిటికల్ సెటైర్ని ఇంక్లూడ్ చేసిన విధానం ఈ సినిమాకి ఒక యూఎస్పీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో స్టోరీగా ఈ సినిమా అనేది ఎంగేజ్ చేయడం కానీ ఆకట్టుకోవడం కానీ కొంచెం కష్టం. ఎందుకంటే ఈవెన్ ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా చెప్పారు, కథ ఎమోషన్స్ గట్రా ఏమి ఉండవు, సింపుల్గా 2.5 గంటలు హ్యాపీగా థియేటర్కి వచ్చి నవ్వుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి. సో కంప్లీట్గా 2.5 గంటలు నవ్వుకోవడం అనేది అయితే ఈ సినిమాలో జరగలేదు. బట్ ఫస్ట్ హాఫ్ అనేది అంతగా ఆకట్టుకోలేకపోయింది బికాస్ ఆఫ్, అంటే సినిమా మొత్తం నవీనే ఉంటాడబ్బా. లిటరలీ 2.5 గంటల సినిమాలో 2 గంటల 10 నిమిషాల పాటు నవీన ఆన్ స్క్రీన్ ఉంటాడు. అతనే డాన్సులు చేస్తుంటాడు, అతనే పంచులు వేస్తుంటాడు, అతనే ఫైట్లు చేస్తుంటాడు, అతనే మాట్లాడుతూ ఉంటాడు. లిటరలీ వేరే కామెడియన్స్కి కొంచెం స్పేస్ ఇచ్చి, లేదంటే వేరే కామెడియన్స్ కొంచెం పంచులు అనేవి అక్కడ ఆ షేరింగ్ అనేది జరగలేదు. వన్ మ్యాన్ షో అనేది ఎప్పుడు వర్కౌట్ అవుద్దంటే సినిమా భారాన్ని, ఒక మాస్ కమర్షియల్ సినిమా భారాన్ని మోస్తున్నప్పుడు ఓకే. బట్ ఇలాంటి ఒక ఫన్ ఫిల్మ్ అనుకున్నప్పుడు ఒకే క్యారెక్టర్ మీద 2.5 గంటలు నవ్వుకోవడానికి కొంచెం కష్టం. అది ఏంటంటే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ త్రూ కూడా కామెడీ అనేది జనరేట్ అవ్వాలి. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈవీ సత్యనారాయణ గారి సినిమాలు, ఇప్పుడు బెండాపార ఆర్ఎంపీ కానీ, అత్తిలి సత్యబాబు కానీ, ఇలాంటి సినిమాలు చూస్తే అల్లరి నరేష్ ఎంతైతే ఫన్ చేస్తుంటాడో ఆ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ త్రూ కూడా అదే స్థాయి ఫన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ అనగనగా ఒక రాజు విషయంలో ముందు చెప్పినట్టు ఓన్లీ నవీన్ ఒక్కడే కనిపిస్తూ ఉంటాడు, నవీన్ ఒక్కడే పంచులేస్తూ ఉంటాడు. అందువల్ల ఒకానొక సిచ్యువేషన్లో వచ్చిన తర్వాత అది కొంచెం మొనోటనస్ కూడా అయిపోద్ది. అంటే 2.5 గంటల సినిమాలో మొనోటనస్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో జరిగింది. అయితే ఫస్ట్ హాఫ్లో ఏదైతే కొంచెం బోర్డమ్ కానీ, లేదంటే ఆ జోకులు పేలకపోవడం అనేది జరిగిందో, సెకండ్ హాఫ్లో మ్యాక్సిమం దాన్ని కవర్ చేశారు. ఏదైతే పొలిటికల్ సెటైర్ వస్తుందో ఆ సెటైర్ అంతా కూడా, అంటే మనం చూస్తున్నప్పుడు అది రియాలిటీ, బేసిక్గా రియాలిటీ మీద ఒక ప్రాపర్ పొలిటికల్ సెటైర్ అది. అలా అని చెప్పేసి ఒక స్పెసిఫిక్గా ఒక పార్టీనో లేదంటే ఒక వ్యక్తినో కించపరిచినట్టు ఎక్కడ ఉండదు. మన సొసైటీలో లేదంటే మన ఊర్లో జరుగుతున్న కైండ్ ఆఫ్ ఒక పొలిటికల్ డ్రామానే ఉంటుంది. అయితే దాన్ని ఫన్గా సమస్యలన్నీ కూడా, అంటే మనం ఆ ఫార్మాట్ కొంచెం ఇంతకుముందు మేం ఫేమస్ అనే సినిమాలో చూసాం. ఊర్లో సమస్యలన్నీ కూడా రీల్స్ చేసి హైలైట్ చేసి ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టేయడం కైండ్ ఆఫ్ ఇది కదా. సో అదే ఫార్మాట్ కొంచెం మనకి ఇందులో కనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. బట్ ఇక్కడ నవీన్ పోలిశెట్టి మార్క్ ఏదైతే ఫన్ ఉంటుందో, అంటే అతను వన్ లైనర్స్ కానీ, లేదంటే అతను రియాక్షన్స్ కానీ, అవి చాలా రెగ్యులర్ సీన్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ నవీన్ పోలిశెట్టి మార్క్ అనేది హెల్ప్ అయింది. సో ఫస్ట్ హాఫ్కి నవీన్ పోలిశెట్టి నెగిటివ్ అయితే, సెకండ్ హాఫ్కి నవీన్ పోలిశెట్టి పాజిటివ్. సో రైటింగ్ విషయంలో, డైలాగ్ పంచుల విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఇది మనం చూసిన టెంప్లెట్ ఫార్మేటే. ఆ క్యారెక్టరైజేషన్ కూడా మనం చూసిన క్యారెక్టరైజేషన్ ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాం. ఇలాగ పేదింటి అబ్బాయి అనే కైండ్ ఆఫ్ అది, లేదంటే డబ్బులు లేని అబ్బాయి అనే కైండ్ ఆఫ్ ఇది. బట్ దాన్ని ఏదైనా ఇంకొంచెం కొత్తగా రిప్రజెంట్ చేసి ఉంటే కనుక బాగుండేమో అనే థాట్ అయితే వచ్చింది ఖచ్చితంగా. సో ఇక్కడ డైరెక్టర్ మార్క్ ఏంటి అనేది అయితే తెలియలేదు. ఎందుకంటే అతను కొత్త అబ్బాయి. ఇక్కడ రైటింగ్ టీం ఆల్రెడీ సగం చిన్మయి అండ్ నవీన్ తీసుకుని ఉన్నారు. అండ్ క్రియేటివ్ డైరెక్టర్ అని కూడా చిన్మయికి క్రెడిట్ ఇచ్చున్నారు. సో ఇక్కడ మార్క్ ఏంటి అనేది అయితే అది ఇట్ వాజ్ నాట్ ఎవిడెంట్. సినిమా రిలీజ్కి ముందు అతను ఎక్కువగా మాట్లాడలేదు. సో అందువల్ల అతని థాట్ ప్రాసెస్ ఏంటి, అతని మేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది జనాలకు కూడా వెళ్ళలేదు. సో అందువల్ల అతని మార్క్ ఏంటి, అతని థాట్ ప్రాసెస్ ఏంటి అనేది యాజ్ ఆఫ్ నౌ అయితే ఏమీ తెలియలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ ఉంది. ఎందుకంటే మొత్తం ఊర్లోనే జరిగే కైండ్ ఆఫ్ కథ కాబట్టి. అండ్ దట్టు ఏదైతే పెద్దపాలెంలో గోవా రీక్రియేట్ చేసిన సీక్వెన్సెస్ కానీ, లేదంటే ఆ పారాగ్లైడింగ్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా చూడడానికి ఫన్గా ఉన్నాయి, బాగున్నాయి కూడా ఆ సీక్వెన్సెస్ అన్నీ కూడా. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అనేది అటు ప్లస్ అవ్వలేదు, ఇటు మైనస్ అవ్వలేదు. ఆ భీమవరం బాల్మా అనే సాంగ్ కొంతవరకు ఆడియన్స్కి రీచ్ అయింది. బట్ మిగిలిన సాంగ్స్ ఏవి కూడా అంతగా ఎఫెక్టివ్గా లేవు. అట్ ద సేమ్ టైం సినిమాలో బీజిఎం కూడా ఎమోషన్ని కానీ, లేదంటే కామెడీని కానీ ప్రాపర్గా ఎలివేట్ చేయలేకపోయేమనిపించింది అనమాట. ఎడిటింగ్ అనేది క్రిస్ప్గానే ఉంది. అంటే ఎక్కడ కూడా సీన్ టు సీన్ బేసిక్గా మనకు లాగా ఎక్కడ కనబడదు. అంటే ఈ సీన్ సాగుతుందేమో, లేదంటే ఇక్కడ కొంచెం కటింగ్ అవసరమేమో అన్న కైండ్ ఆఫ్ ఒక ఫీల్ అయితే ఎప్పుడు రాదు. సో ఎడిటింగ్ వాజ్ టూ క్రిస్ప్. ఓన్లీ థింగ్ ఏంటంటే పంచులు సరిగ్గా పేర్లేదు అంతే.
అండ్ పెర్ఫార్మెన్సెస్లో ముందు చెప్పినట్టు నవీనే ఈ సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటాడు. వన్ మ్యాన్ షో అనేది సారీ ఆ వన్ మ్యాన్ షో చేయడం కోసం చేసిన ప్రయత్నమే ఒక చిన్నపాటి లెట్ డౌన్ అని చెప్పాలి సినిమాకి. బట్ అతను కైండ్ ఆఫ్ ఏదైతే ప్రాపర్ యాంటిక్స్ ఉంటాయి కదా, నవీన్ పోలిశెట్టి తాలూకా యాంటిక్స్ ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో బాగా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్లో కూడా ఉన్నాయి. ఆ గుళ్ళో దేవుని పాట పాడే సీక్వెన్స్ కానీ, లేదంటే ఆ గోవా బీచ్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే బుల్లిరాజు కాంబినేషన్లో వచ్చే కొన్ని సీక్వెన్సెస్లో ఆ నవీన్ పోలిశెట్టి టింజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అక్కడ పంచులు పేర్లేదు. సెకండ్ హాఫ్లో కామెడీ అనేది ప్రాపర్గా వర్కౌట్ అయింది. సో మీనాక్షి వాజ్ డీసెంట్. తన మునుపటి సినిమాలతో పోల్చుకుంటే యాక్టర్గా కొంచెం ఆ అమ్మాయి డెవలప్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఆ అమ్మాయిని చూసిన విధానానికి ఈ సినిమాతో ఆ అమ్మాయిని చూసే విధానానికి చాలా చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఏవైతే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో, ఏవైతే షాక్ వాల్యూ ఇచ్చే కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయో, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సో అదర్ దాన్ దట్ ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. లైక్ రావు రమేష్ గారు ఉన్నారు, మహేష్ ఉన్నాడు, రంగస్థలం మహేష్, భద్రం ఉన్నాడు, సో చమక్ చంద్ర ఉన్నాడు, తారక్ పొన్నప్ప ఉన్నాడు. సో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ప్రాపర్గా రిజిస్టర్ అవ్వలేదు. అది కూడా బికాస్ సినిమా మొత్తం నవీన్ పోలిశెట్టే కనబడుతూ ఉంటాడు. సో అందువల్ల సో ఓవరాల్గా అనగనగా ఒక రాజు అనేది ఒక డీసెంట్ ఫన్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఆ కామెడీ పంచెస్ అనేవి ఇంకా ప్రాపర్గా వర్కౌట్ అయ్యి ఉంటే కనుక ఒక మంచి హిట్ సినిమా అయితే నిలబడేది. బట్ ఈ సంక్రాంతి రేస్లో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ప్రిఫర్ చేసే సినిమా, అంటే ఎక్కడ అసభ్యతకి తావు లేకుండా తీసిన సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.